మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో నా వెబ్సైట్ అందరు మీరు వరుసలు కూర్చోండి. మోషే అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల వాళ్ళ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నా వెబ్సైట్లో మీరు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీలో ఎవరికైనా వ్యాజ్యం ఏదైనా గొడవలు వచ్చినప్పుడు 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మందికి కొంతమంది, 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందికి 10 మంది, 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందికి ఒకడు న్యాయం తీర్చాల అని అంటూ 17వ వచనం అన్నాడు. ఏమన్నాడంటే, గనులేమి చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నా. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా న్యాయ తీర్పు చూడండి, పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయ తీర్పు దేవునిదే అని అన్నాడు. గనులైన అల్పులైన వాళ్ళ సంగతి వాళ్ళు వచ్చి చెప్పుకోవాలి. నా వెబ్సైట్లో నేను చదివేటప్పుడు ఒకటి చదవండి. కాబట్టి ఎవరి సంగతి వాళ్ళు ఎవరికి చెప్పాలంటే, మీకు ఒక న్యాయాధిపతి నిలబెట్టింటాం, ఆయనకు చెప్పండి. న్యాయాధిపతి కూడా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చవలెను. తీర్పు ఎవరిదంటే దేవునిదే అని అన్నాడు. అట్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు అట్లా చెప్పుకునేటువంటి వారు. ఎవరికి చెప్పేవారు? 10 మందికి పెద్ద ఎవరున్నారో ఆ వ్యక్తికి చెప్పేవారు. 100 మందికి పెద్ద ఎవరంటే 10 మంది, 10 మందికి చెప్పేవారు. 1000 మంది ఉంటే 1000 మందికి సమస్య వస్తే 100 మంది తీర్చేవారు. అట్లా ఎవరి సంగతి వాళ్ళు ఎవరికి చెప్పుకునే వాళ్ళంటే ఆ దినాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు అంటారు. అంటే న్యాయము తీర్చే అధిపతులు. గనులు కానీ అల్పులు కానీ, గొప్పవారైనా లేనివారైనా తమ సంగతి వాళ్ళకు చెప్పుకోవాలన్నారు. కాబట్టి మన సంగతి మనము ఎవరికి చెప్పాలా? ఒకప్పుడు అట్లా న్యాయాధిపతులు ఉండే, ప్రవక్తలు ఉండే, ఒకప్పుడు అట్లా జరిగింది. కానీ ప్రభు అన్నాడు, ఎవరు ప్రార్థన చేసినా లేదా ఎవరు నన్ను అడిగినా నేను వారికి న్యాయం తీరుస్తానని అన్నాడు. కాబట్టి రాత్రి ఒకరికి ఒకరు ప్రార్థన చేయాలి. మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. మీరు నా కోసం చేస్తారని చెప్పి నేను ఊరికేనే ఉండి ఏదో వేరే రాసుకొని వచ్చి ప్రార్థన చేయకుండా వాక్యం చెప్తే ఫలించదు. పోనీ నేను ప్రార్థన చేస్తానని చెప్పి మీరు ప్రార్థన లేకుండా వస్తే మీరు కూడా ఫలించరు. పాత నిబంధన గ్రంథంలో లేదా ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరికి సమస్య వస్తే వాళ్ళకు ఒక లీడర్ని పెట్టేవారు. ఆ లీడర్ న్యాయము తీర్చేవాడు. కాబట్టి మొదటిగా మన ప్రార్థన నేరుగా ప్రభు దగ్గరికే వెళ్ళాలి. లేదా నా సంగతి నేను ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ దేవునికే చెప్పుకోవాలి. ఒకప్పుడు అట్లా కాదు, మనుషులకు చెప్పేవారు, మనుషులు తీర్చేవారు. కాబట్టి ఎవరి సంగతి వారు దేవునికి చెప్పవలెను లేదా ప్రార్థన చేయవలెను, అడగవలెను అని ఉంటుంది. నోరు లేకపోతే మనం ఏం చేయలేం. నోరు లేనివానికి ఇంకా దేవుడు సాయం చేస్తాడు. నోరుండి కూడా నీ సంగతి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అంటే ఎంత బాధాకరం. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతున్నా, మీరు తెరిచి చూడండి. చూడండి ఏమన్నది అక్కడ. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడుతున్నానన్న సంగతి యెహోవా విన్నాడు. ఎవరిక్కడ? ఒక స్త్రీ అనుకుందాం, పేరొద్దులే. ఒక తల్లి
తన భర్త తనను ద్వేషిస్తూ ఉన్నాడు, లేదా భార్య భర్తను ద్వేషిస్తూ అనుకోండి, ఆ సంగతి ఎవరు వినాలా? ఆమె నన్ను ద్వేషిస్తున్నారని చెప్పి ఎవరికి చెప్పింది? దేవుడు వినేటట్టు చెప్పింది. కాబట్టి ఎవరు ఈమె సంగతి విన్నారంటే అక్కడ యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమ్యోను అనే పేరు పెట్టాను. కాబట్టి ఈ రాత్రి పిల్లరా, ఆమెను ద్వేషిస్తున్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తాను చెప్పుకోవచ్చు, ఒకవేళ బహుశా నన్ను ద్వేషిస్తూ ఉన్నారయ్యా, నన్ను ద్వేషిస్తున్నారు, నా భర్త ద్వేషిస్తున్నాడు, లేదా మా చెల్లెలు ద్వేషిస్తూ ఉంది, లేదా పలాని వాళ్ళని ద్వేషిస్తున్నారని చెప్పి తన సంగతి ఎవరికి చెప్పుకుంది అంటే దేవునికి చెప్పుకుంది. అందుకని దేవుడు విని ఆమెకి ఎవరు దయచేసినాడు? కుమారుణ్ణి. అతని పేరే సిమియోను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం నేనే చదువుతా, మీరు తెరిచి చూడండి. 11:11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా. ఈ యెఫ్తా ఎవరు అనగా ఒక వేశ్య కుమారుడు. గిలాదు అనేటువంటి ఆయన న్యాయాధిపతి లేదా రాజు అనుకుందాం. నా వైపు చూడండి, ఎవరు? గిలాదు అనండి. గిలాదు మొట్టమొదటిది. గల్పులు కానీ గనులు కానీ ఆ దినాల్లో ఎవరికి చెప్పేవారంటే 10 మందికి ఒకడికి చెప్పేవాళ్ళు. మాకు ఇట్లా సమస్య వచ్చిందయ్యా, తీర్చు. రెండోది, లేయా ద్వేషించబడుతున్నదన్న సంగతి ఎవరు తెలిసింది? మన సంగతి ఎవరు తెలవాలా? మనం పక్క వాళ్ళకి చెప్తాం. సరే, మూడోది, యెఫ్తా తన సంగతి ఎవరికి చెప్పుకున్నాడు? యెహోవా సన్నిధిలో యెహోవాకు మొరపెట్టు. ఏందైనా సంగతి? 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, గిలాదు వాడైన యెఫ్తా. ఈ గిలాదు అనేవాడు తండ్రి. ఈ యెఫ్తా వాళ్ళ అమ్మ ఎవరంటే వేశ్య. ఆ దినాల్లో ఇప్పుడు కూడా అక్కడక్కడ నిలబడుతుంటారు ఆడవాళ్ళు. ఈ యెఫ్తా వాళ్ళ అమ్మ తాను తన శరీరం అమ్ముకోవడానికి వచ్చి నిలబడేది. ఈ గిలాదు అనేవాడు తన రాజ్య పరిపాలన చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు చూసినాడు, ఎవరక్కడ ఆమె నిలబడింది అని అన్నాడు. ఆమెను పోయి అడిగినాడు. ఆమె తన సంగతి చెప్పింది. అట్లా ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అక్కడ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మొత్తం మీద ఆమె సంగతి తెలుసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? గిలాదు వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. అందరూ అప్పుడు అభ్యక్షితప్పుడు చేసినారు, పోయి బజార్దాన్ని తెచ్చుకున్నాడు వీడు అని అన్నారు. కానీ ఎవరు చెప్పలేకపోయారు, ఎదురు చెప్పలేకపోయినారు. వాళ్ళిద్దరు కలయిక వల్ల పుట్టినవాడే యెఫ్తా. ఎవరు? నా వెబ్సైట్ మీరు. ఈ యెఫ్తా వాళ్ళ నాయన గిలాదు. చాలామంది వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, తల్లులు చాలామంది, తండ్రి ఒక్కడే. ఈయనకు కూడా రోగం వచ్చింది, చనిపోయినాడు. తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అంటారు వాళ్ళ అన్నలు, ఏయ్ మీ అమ్మ మంచి కాదురా, బజార్ది గలీజ్ది లేక రకరకాల మాట్లాడి అతడు వెళ్ళిపోయేటట్టు అతన్ని టార్చర్ చేసినారు. ఎవరిని? యెఫ్తాని. చూడండి, 11వ అధ్యాయము 3వ వచనం లేదా 2. గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై యెఫ్తాతో అంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయాను. టార్చర్ తట్టుకోలేక ఈ యెఫ్తా అనేటువంటి ఆయన పాపా ఏమైనాడు? పారిపోయినాడు. ఈ గిలాదు లేడు, ఆయన చనిపోయినాడు.
వాళ్ళ మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చి వాళ్ళ దగ్గర దోసుకొని పోతూ ఉన్నారు. అప్పుడు విన్నారు అనా, ఎవరి గురించి విన్నారు? యెఫ్తా. యెఫ్తా ఎవరంటే బలాఢ్యుడు, అంటే పైల్వాన్, బాగా కొట్లాడుతాడు, యుద్ధం చేయగలడు, నైపుణ్యం కలిగిన వాడు. ఈ అన్నలంతా కలిసి ఏం చేశారంటే పెద్దలను పిలిపించుకున్నారు. మరి ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, మరి మనం ఇట్లా మన పరిస్థితులు ఉంది కనుక, మావాడే కదా, మా రక్తమే కదా, మావాడున్నాడు అక్కడ, వాని దగ్గరకు పోయి మాట్లాడి వాని తోలుకొని రండి, వాడైతే బాగా యుద్ధం చేయగలడు అని చెప్పి ఈ యెఫ్తా వాళ్ళ కుమారులు అన్నలు ఏం చేశారంటే కొంతమంది పెద్దలను పంపించారు. వాళ్ళు మాట్లాడినారు, యెఫ్తా మీ అన్నలు చాలా సమస్యలు ఉన్నారు, మీ మీదకి దోచుకోవడానికి వస్తున్నారు, వాళ్ళు పారిపోయి ఇళ్ళలో దాక్కోవాల్సి వస్తుంది, అవతలంతో గెలవలేకపోతున్నారు, ఇట్లా కొన్ని మాటలు చెప్తుంటే యెఫ్తా అన్నాడు, మరి నన్ను అన్యాయంగా తోలేసినారే, ఎలగొట్టినారే నన్ను, నా తండ్రి ఉన్నాడు బాగా చూసుకున్నాడు, మా నాన్న చచ్చిపోయేసరికల్లా, మా అమ్మ చచ్చిపోయేసరికల్లా నేను అన్యస్త్రీకి పుట్టినా అని చెప్పి నన్ను పారిపోయేటట్టు చేసినారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినారు అంటే, సరే జరిగిపోయింది, మీ రక్తం కదా, మీ అన్నలు కదా అని పెద్దలు చెప్తే మొత్తం మీద యెఫ్తా ఒప్పుకొని వెంటనే ఏం చేసిన, అక్కడ రాయబడిన మాట, యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకునేను. ఏమైంది? చెప్పుకున్న తర్వాత యెఫ్తా గెలిచినాడు. యెఫ్తా ఏమైనాడు? గెలిచినాడు. మన సంగతి ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్తేనే గెలుస్తాం. కానీ అట్లలే చెప్పండి, అట్లా జరుగుతలేదు. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీకు తలనొప్పి ఆడుంది, తల మీద చేయి పెట్టుకోండి, మీరు నూనె రాసుకోండి, మా దగ్గర నూనె ఉంది, నేను యెరూషలేము పోయి తెచ్చిన, మా దగ్గర నీళ్ళు ఉన్నాయి, యెరూషలేము పోయి తీసుకొచ్చిన, మా దగ్గర యేసుప్రభు తిరిగిన ప్రాంతంలో మట్టి ఉంది, మట్టి మా దగ్గర ఉంది, మేము ప్రార్థన చేస్తాం, మీరు తీసుకుపోండి. అట్లా ఈరోజు చాలామంది తమ సంగతి దేవునికి చెప్పుకోవడంలే. ఎవరు చెప్తున్నారు చెప్పండి అమ్మా? పాస్తర్లకు చెప్తున్నారు చెప్పండి. చెప్పకూడదని కాదు, అసలు నీ సంగతి నీవు దేవునికి చెప్పుకోవాల్సింది. ఒక మహానుభావుడు లేడు, చనిపోయినాడు, ఆయన పేరు మార్టిన్ లూథరన్. మీ కొరికైనా పిల్లలు పడితే ఆ పేరు పెట్టుకోండి. ఏం పేరు? మార్టిన్ లూథరన్. ఓకే, ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ అనండి. నాకు కూడా నచ్చింది, ముందర పనులు ప్రాబ్లం ఉన్నాయి అనండి. మార్టిన్ లూథరన్. ఈ లూథరన్ అనేటువంటి ఆయన చర్చిలో ఆయన కూడా ఒక పాస్టర్. చాలామంది వస్తున్నారు, పెద్ద పాస్టర్ ఏమో కుర్చీ చేసుకొని కూర్చుంటాడు, ఆయన ఒక బోన్లో ఉంటాడు. అందరు వస్తారు, వచ్చి చీటీ మీద రాసి కొన్ని పైసలు ఇచ్చి మా పాపాలు క్షమించి మా కొరకు దేవునికి ప్రార్థన చేయని చెప్పి ఇచ్చిపోతూ ఉన్నారు. కానీ బైబిల్ అట్లా లేదు కదా అని మార్టిన్ లూథరన్ అడిగినాడు. ఏమని అడిగినాడు? మీరేం చేస్తున్నారు, దేవునికి నేరుగా ప్రార్థన చేయొచ్చు కదా, మీరెవరు అని చెప్పి మార్టిన్ లూథరన్ బైబిల్ వాక్యం ఎత్తు చూపిస్తే, నువ్వు పిచ్చోనురా, నువ్వు మాకు చెప్తావరాను అని చెప్పి మార్టిన్ లూథరన్ని కొట్టి ఆ తర్వాత తరిమేస్తే, ఆ రోజు నుండి మార్టిన్ లూథరన్ మొత్తం వీధి వీధి తిరిగి మీరే దేవునికి ప్రార్థన చేయనని చెప్పినాడు. అప్పటి నుండి వచ్చినటువంటి వారు లూథరన్ చర్చ్ అని ఉంటుంది అనండి. మార్టిన్ లూథరన్ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన సంగతి ఎవరికి చెప్పాలా? హలో సార్, గుర్తిశాలనా, నేను విమర్శకుడు కాదు, మీరు ఏమైనా అనుకోండి, నేను పురుగులు కూడా చచ్చిపోతా అట్లంటే అయినా. నేను చాలామందిని పంపించిన ఎక్కడికి? గుర్తిశాలకి. నీవు ప్రార్థన చేసుకోవు, ఎవరికో ఫోన్ చేస్తే నీ సంగతి ఆనికి వస్తే అని చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, తగిలితే తగలే, లేకపోతే లాటరీ. కానీ యెఫ్తా అట్లా కాదు, తన సంగతి దేవునికి చెప్పుకున్నాడు. అట్లా కాదు, తాను ద్వేషించబడుతున్న సంగతి దేవునికి చెప్పుకుంది. కాబట్టి పిల్లరా, యెఫ్తా ఎందుకు గెలవగలిగినాడంటే తన సంగతి ఎవరికి చెప్పినాడు? దేవునికి చెప్పి. మనం అందరికి చెప్తే వాళ్ళ తర్వాత హేళన చేస్తారు తెలుసా మీకు? ఒకప్పుడు వీడింటికి పోయి మేము ప్రార్థన చేసినాము, మేము ప్రార్థన చేస్తాడు బాగుపడ్డాడు, పిల్లలు పుట్టినారు, మేము చేసినాం అంటారు. అట్లా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు.
కాబట్టి నా సంగతి అయినా నీ సంగతి అయినా ఎవరికి చెప్పాలా అనా? యారెడ్డికి చెప్పాలా? మనం అంతా అక్కడే. పంచలింగాల్లో ఇద్దరున్నారు, అక్కడ ఒకటి ఇద్దరున్నారు. ఇద్దరు అన్నదమ్ముల సొంతం. మా వాళ్ళు, మా బంధువులు అందరూ అక్కడనే. మా మామ కూడా ఆడనే. మా మామని కూడా డబ్బులు పెట్టి గెలిపించుకున్నారు. ఆడ సంతకం చేయండి, ఆడ చేయాలి. చాలాసార్లు పిలిపించినారు నన్ను. దాన్ని రెడ్డి దొడ్డి అంటారు. రెడ్డి కూతురు చనిపోయింది పాపం, ఒకటే కూతురు. ఆ పాప చనిపోయింది. అప్పుడు మాత్రం పోయి చూసి వచ్చిన. చాలాసార్లు మన వాళ్ళంతా ఎవరు చెప్పుకుంటారు సమస్య వస్తే. కానీ ఇప్పుడు దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే, మన సంగతి ఎవరు చెప్పుకోవాలంటే నేరుగా దేవునికి చెప్పండి, ఆ తర్వాత ఎవరికైనా చెప్పండి. అట్లా కాదు, మేము అట్లా చెప్పలేము, మాకు ప్రార్థన రాదు అంటే పిల్లరా, ప్రార్థన చెయ్యని వారు పరలోక రాజ్యం పోలేరు. స్వస్థత కలుగుతుంది, ఎవరు చేసినా కలుగుతుంది. కాబట్టి ఒకరు బయట కూర్చోండి, ఎవరైనా మన సంగతి ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలమ్మా? నయం ఎవరు చెప్పాలా? మీ ఆయన చెప్పవా? మొదట మన సంగతి దేవునికి చెప్తే మన సంగతి విన్న దేవుడు మనకి ఏదైనా చేయగలడు. అట్లా కాకుండా మనం ఇతరులకు చెప్పుకున్న ప్రయోజనం లేదు. ఒకరికొకరు ప్రార్థన చేయాలి, అదే లేదు మనం. కానీ నీకు ప్రార్థన లేకపోతే నీ సంగతి నువ్వు దేవునికి ఎప్పుడు చెప్పుకుంటావు? ఎట్లా చెప్పాలా? నాకెవ్వరు నేర్పేయలే. ఆ లాస్ట్లో కూర్చున్నట్టు నేను ఉడిసి తుడిసి సాపలేస్తుంది, ఇట్లా మైకులు పెట్టేవాడిని. ఎవరు చెప్పలేదు. అందరూ ప్రార్థన చేసి చూసిన వాళ్ళగా నేను చేయడం స్టార్ట్ చేసిన. అంతే. నీకు నేర్చుకోవాలని ఆశ ఉంటే, తెలుసుకోవాలని ఆశ ఉంటే జరుగుతుంది. యేసుప్రభువు ఒక్కసారి అన్నారు, ఇలాగున మీరు ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి. అది వచ్చు అందరికీ బట్టి. ఇంకెక్కడైనా వాళ్ళు చేసినారు అట్లా? ఇంకేడ చేయలే. వాళ్ళు చేసే విధానం వేరే అయిపోయింది. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి మన సంగతి ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పింది? తాను ద్వేషించబడుతున్న సంగతి యెహోవాకు చెప్పుకుంది, లేదా విన్నాడు ఆయన. తర్వాత యెఫ్తా తన సంగతి యెహోవా సన్నిధిలో చెప్పాడు. చూడండి దేవుని గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం చదవండి ఎవరైనా ఒకరు. అంతటా ఆమె అని చదవాల. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలు నందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగు చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. ఆబేలు అనేటువంటి మాట కింద ఉంటుంది పిల్లరా. ఈ ఆబేలు అనగా దేవుని సన్నిధి. జనులకు ఒక అలవాటు ఉండేదనట ఆ దినాల్లో, అక్కడికి పోయి చెప్పుకునేవాళ్ళు. చూడండి, ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం ఏమనుందంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. ఎవరికి ప్రార్థన చేసినాడు హిజ్కియా? నా సంగతి నీకు తెలుసు కదా ప్రభువా, నేను నీ మందిరానికి ఎట్లా నడుచుకున్నా? నేను ఏ రోజు కూడా లేటుగా రాలేదు. నేను ఎట్లా నడుచుకున్నా? యథార్థ హృదయుడనై. నేను నీ సంగతి ఎట్లా నడుచుకున్నా? చూడకండి, నీ దృష్టికి అనుకూలముగా
సమస్తము నేను ఎట్లా జరిగించి తినో. నడవడమే కాకుండా హిజ్కియా కార్యములను జరిగించినాడు. నేను ఎట్లు నీ కార్యములు జరిగించి తినో, తర్వాత కృపతో నన్ను జ్ఞాపకము చేసుకునుమని తన సంగతి హిజ్కియా చెప్పుకునేంత ధైర్యం వచ్చింది. నువ్వు ఎందుకు చెప్పుకుంటలేవు? మనం ఎవరికో ఇతరులకు చెప్పడం కన్నా మోకరించి పోని కూర్చొనైనా సరే దేవునికి చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఎవరు చెప్పుకోవాలా? ఎట్లా చెప్పాలా? నీకు వచ్చిన భాషలు చెప్పు. మరి ఆమెను అనకపోయినా ఏం కాదు, చెప్పుకుంటారు పో. కొంతమందికి ప్రార్థన స్టార్ట్ చేస్తారు, ఆమెను ఎక్కడ చెప్పాలో అర్థం కాక కిందికి పైకి కిందికి పైకి. కాబట్టి పిల్లరా, హిజ్కియా తన సంగతి దేవునికి చెప్తున్నాడు. ఏమని? నేను నీ సన్నిధులు ఎట్లు నడుచుకుంటునో, యథార్థ హృదయుడునై నీ కార్యములను ఎట్లు జరిగించి తినో, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోవా అని తాను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయగా ప్రభు ఏం చేసినాడు? ప్రవక్తకు చెప్పుకోలే హిజ్కియా, ప్రవక్తకు చెప్తున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు సస్తావురా, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయినాడు. అయ్యా సార్ ఆగి సార్, నా కోసం ప్రార్థన. కొంతమంది అట్లా ఉంటుంది కదా సార్, కొన్ని ఏరియాలో. నేను ఎవరికి ప్రార్థన చేయ, ఎక్కడికి పోయినా కూడా మీరు చేసుకోండి అంతే, నన్ను అడగొద్దండి. మీ పాస్టర్ చెప్పుకోండి. సార్ మా కోసం ప్రార్థన సార్. ఓకే సార్ నీ చేయి పెట్టు సార్. ఇసుక అట్లా కాదు, ప్రవక్తకు చెప్పలేదు, డైరెక్ట్గా దేవునికే చెప్పుకుంటున్నాడు. ఆ ప్రవక్త దాటిపోయేలోపే దేవుడు మళ్ళీ ఆ ప్రవక్తకు చెప్తున్నాడు, నువ్వు పోయి మళ్ళీ హిజ్కియాకు చెప్పు. ఏమని? అతని కన్నీటిని నేను చూచి తిని అతనికి 15 సంవత్సరాలు ఆయుష్. కాబట్టి హిజ్కియా ప్రవక్తకు చెప్పలే, దేవునికి చెప్పుకున్నాడు. లేయా ఎవరు చెప్పుకుంది? డైరెక్ట్గా యెహోవాకి చెప్పుకుంది. యెఫ్తా ఎవరికి చెప్పిన తన సంగతి? నేను ఒక వేషకుమారునయ్యా, నన్ను ఇట్లా వెలివేసినారయ్యా, దయచేసి నాకు విజయమి అని చెప్పి ప్రభుకి తన సంగతి అంతా చెప్పు. కాబట్టి రాత్రి మన సంగతి ఎవరికి చెప్పాలా? మనం ఎవరికి ప్రార్థన చేయాలా? చేస్తున్నామా? ఎవరికైనా చెప్తున్నామా? చెప్పడం మంచిదే, చేయకుండా చెప్పడం మంచిది కాదు. చెప్పడము మంచిది, చేయకుండా చెప్పడము అది మీకు క్షేమము కాదు. కాబట్టి రాత్రి మీ సంగతి అయినా నా సంగతి అయినా ఎవరు చెప్పుకోవాలా? నాకు కరోనా వచ్చి సావు బతుకులు ఉంటే కూడా ఎవరికైనా ఫోన్ చేసి నాకు ప్రార్థన నేను అనలే. నేను వాళ్ళు ఆదివారం పూట చెప్పితే ఫోన్లో చెప్పింటేనేమో, కానీ ఏ సేవకునికి ఫోన్ చేసి నాకోసం ప్రార్థన, నేను చచ్చిపెట్టేట్టున్నాను. నా ప్రార్థన నా దేవుడు వినాలంతే. నా జీవితం, నా రోగం, నా బాధ, నాకు కలిగింది కీడు లేదా తెగులు నాకు వచ్చింది, నేను దేవునికి చెప్పు. కాబట్టి రాత్రి పిల్లరా, మీ సంగతి ఎవరికి చెప్తున్నారు? ఈ రాత్రి చెప్తున్నారా? వర్షాలు పడాలి, ఎవరు చెప్పాలా? ఎవరు? రేపు మే నెల మొదటి రోజున ఒకటే రోజు ఉల్సాలలో మీటింగ్, ఒకటే రోజు, అది కూడా కరెక్ట్ 12 గంటలకి స్టార్ట్ అవుతుందంట, 3 గంటలకు ముగించబడుతుంది. ఏం తెలుసా? ఆ ఉల్సాలో వాళ్ళందరూ కలిసి వర్షాలు పడకపోతే పాపం వాళ్ళు ఏదేదో తిప్పలు పడ్డారు. అంత అయిన తర్వాత వాళ్ళే చెప్పినాడు చర్చికి పోయే వాళ్ళకి, రే మా అంత అయిపోయింది, మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు? కొన్ని ఏళ్ళ కిందటనట, ఏళ్ళ కిందట హిందూ సోదరులు చెప్పారంట, ముస్లిమ్స్ చెప్పారంట, మేము చేసినాము మీరు కూడా చేయండి అని అన్నారంట. ఆ రోజున కేవలం ఒక 15 మందో ఎంతో మొత్తం మీద తెలియదు నాకు సరిగ్గా, వాళ్ళు పోయి ఒక కొండ, ఆ కొండపైకి ఎక్కి ఎండలో ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వస్తే భయంకరమైన వర్షం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి మొత్తం కార్యక్రమంతో జరిపిస్తాడు. ఏంది సంగతి అంటే, ఇక్కడ మా ఊరిలో జరిగింది సార్, అందుకని ఆ రోజుని మొత్తం నేనే పెట్టుకుంటా,
ఒకటే పూట, అది కూడా మే 1. అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకున్నారంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి చెప్పుకున్నారు. ఇప్పటికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు మే రోజున ఆ మొదటి పూటకి చాలామంది వస్తారంట ప్రార్థనకి. వాక్యం విని అందరికీ భోజనం చికెన్తో పెడతారంట. ఒక్కడే డీలర్ ఆయన. కాబట్టి రాత్రి పిల్లరా హిజ్కియా తన సంగతి ప్రభుకి చెప్పుకున్నాడు. మీరు నాకు చెప్పండి, నేను మీకు చెప్తా. అంతేగా నేను చేయకుండా మీకు చెప్పినా, మీరు చేయకుండా నాకు చెప్పినా వేస్ట్. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. ఏమనుంది అక్కడ? 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలనేను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నవైన ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో ఆమె సంగతి ఎవరు చెప్పినారు? ఆమె ఎవరు చెప్పుకుంది? ఓమా, నీ భర్తను దొరకరా పో అని అంటే, నాకు భర్త లేడే అనేది అంతే డైరెక్ట్గా. తన సంగతి చెప్పేసింది. చూడు ఏమంటున్నా అక్కడ 17వ వచనం. 16 యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఎప్పుడు ఉన్నవాడో నీ పెనిమిటి కాడు. అప్పుడు అంటే ఏమంది? సత్యమే చెప్పితివి. వాయమ్మో, ఇప్పుడు ఈయన చెప్తే అంతే గలాటలేగా. ఈరోజు ఇలాంటి ప్రసంగాలు ఇలాంటివి ఎవరైనా చెప్పినారనుకోండి, ఎన్ని గొడవలు అవుతుందో. తప్పు తెలుసుకుంది, తన సంగతి దేవునికి తెలుసు గనక యేసుప్రభు అన్నాడు, నీవు 4 మార్చినావు, ఇప్పుడున్నోడు కూడా నీవాడు కాదు, నీ సంగతి నాకు తెలుసు అన్న సరికల్లా సత్యమే చెప్పితివి. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడండి మీరు అని చెప్పి ప్రభు దగ్గర తోలుకొని వచ్చింది. తన సంగతి తాను ఎవరికి చెప్పుకుంది? ప్రభువుకి చెప్పుకుంది. నాకు భర్త లేడయ్యా, నేను మంచిదాన్ని కాదు, నాకు భర్త లేడు అని తన సంగతి చెప్పుకుంది. కనుకనే ప్రపంచమంతటా చెప్పుకునే సిటీ ఏంటంటే సమరయ, గుడ్ సమరిటన్ అంటారు దాన్ని. పెద్ద సిటీ. ఇప్పుడు అక్కడ ధనవంతులు మాత్రమే ఉండేటువంటి స్థితి. కాబట్టి సమరయ స్త్రీ తన సంగతి ప్రభు చెప్తే వెంటనే సత్యమే చెప్పితివి అనేది. కాబట్టి మన సంగతి పులారా దేవునికి చెప్పుకోవాలి. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ గ్రంథం 11వ వచనం లేదా 10వ వచనం చదువుదాం. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి. ఏ సంగతి తెలుసుకున్నారు? నేను ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకుని, నేను ప్రార్థన చేయాల్సిన వాడిని, నేను సువార్త చెప్పాల్సిన వాడిని పారిపోతున్నాను అన్నాడు. అంతే. నిజం చెప్పినాడు. ఆ స్త్రీ నిజం చెప్పింది కనుకనే ఆమె ప్రార్థన సఫలపరచబడింది. యోనా తన సంగతి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. ఏమని? నేను పారిపోతున్నా, నేను ప్రార్థన చేస్తలేను. చెప్పండి, నేను భయపడి వాళ్ళని చంపుతారని పారిపోతున్నా. ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు. వారు భయపడిపోయినారు ఆ సంగతి చెప్తే. యోనా కాపాడబడడానికి కారణం ఇది. తన సంగతి అందరికి చెప్పినాడు. తన సంగతి దేవునికి కూడా తెలుసు. కాబట్టి రాత్రి పిల్లరా, నా సంగతి అయినా మీ సంగతి అయినా ఎవరికి చెప్పాలా? మొదటగా అంటే దేవునికి చెప్పాలా. దాన్ని ఏమన్నారంటే ప్రార్థన. ఏమా, ఎవరు చెప్తారు?
మీరు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు. ఒకవేళ నేను చేస్తేనే ఫలాని వ్యక్తి చేస్తేనంటే దేవుడు పక్షపాతి, అంతే కదా. మీరు ఎక్కడెక్కడికి పోయించారో నాకు తెలుసు. మీరు ఎక్కడ తిరిగినారో, ఏ నూనెలు తెచ్చుకోరో, ఏ నీళ్ళు తెచ్చుకోరో నాకు కూడా కొంతవరకు తెలుసు. నాకేం బాధ లేదు. కాకపోతే మీకు ఇంత మూర్ఖత్వంలో బాధ అంతే. ఎప్పుడు చూసినా నీ ప్రార్థన దేవుడు వినక వేరేలో ప్రార్థన వింటుంటే అసలు నువ్వు దేవుని రాజ్యానికి ఎట్లా పోతావు? పరలోకానికి తీసుకుపోయేదే ప్రార్థన. చూడు, పరలోకం తీసుకుపోయేది ఏంటిది? ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయకపోతే నేనైనా నీవైనా ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి ఈ రాత్రి యోనా తన సంగతి అంతా చెప్పుకున్నాడు. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. రాజును అతని అధిపతులను యెరూషలేములో సమాజపు వారందరూ దానిని చదవండి. 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకు సమాజపు వారందరికీ అనుకూలమైన. ఏందా సంగతి? చదువుదాం. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా నాచరించుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకే రావాలనని బెర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలందరినీ. ఏందా సంగతి? 2 గుంపులుగా అయ్యి ఇట్లా ఆచరించవాలని అనే సంగతిని వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి మీ సంగతి దయచేసి ఎవరు చెప్పాలా? నా సంగతి నేను ఎవరు చెప్పాలా? మరి చెప్తున్నామా? ప్రార్థన చేయకుండా ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా పరలోకానికి పోలేరు. మొదటి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 21వ వచనం, రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రభు నామములో ప్రార్థన చేయువారే రక్షించబడతారు, లేకపోతే రక్షించబడరు. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకును వానికి స్థలం ఇయ్యబడి. తన సంగతి చెప్తేనే స్థలం. మన సంగతి చెప్తేనే మనకు పరలోకం. కాబట్టి లేయా చెప్పుకుంది, దాని తర్వాత యెఫ్తా చెప్పుకున్నాడు తన సంగతి. ఆ తర్వాత పిల్లరా భక్తులు తమ సంగతిని చెప్పుకున్నారు. కాబట్టి మనం మన సంగతి ప్రభుకు చెప్పుకుంటే ఖచ్చితంగా వింటాడు. చెప్పండి, వింటాడు అనండి. వినడా? నేను లాకప్లో ఉన్నా, నేను యేసుప్రభుని అడిగిన ఇడిపివా ఈరోజే, నా మీద కేసు లేకుండా చేయి, రౌడీ షూటర్ లేకుండా చేయి, నిన్నే పూజిస్తా అన్న. ఇడిపించినాడు, అద్భుతం. కానీ నేను మాత్రం తాగుతూనే ఉంటుంటే అయినా సరే నా ప్రార్థన విన్నాడు. ఒక 15 రోజులు టైం పట్టింది. నేను తాగబోతే ఇట్లా వణుకుడు రోగం వచ్చేది. ఇట్లా పొద్దున లేకుండా ఎవరు తెలియకుండా మంచిగా డబ్బకు 2 ప్యాకెట్లు కొడుతుంటే గుడంబ చర్చికి కూడా పోతుంటే, పనికి పోతుంటే, పాస్టర్ పడితే పాపం ఆయన గుర్తుపట్టలేకపోయేవాడు. అన్ని పనులు చేస్తుంటే కొన్ని రోజులే మళ్ళా నాకు సమస్య వచ్చింది. అప్పుడు ప్రభుని పట్టుకున్నా. నేను ఇంకా తాగను ప్రభా, చచ్చిపోతే చచ్చిపోతా. అప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఈ రాత్రి పిల్లరా మన సంగతి ఎవరికి చెప్పుకోవాలా? నేను ఎవరికి చెప్పలే. అప్పుడు మోకరించిన, నాకు తెలిసినట్టే ప్రార్థన చేసిన, ఇంతే. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, ఇదే. రాదు.
నన్ను తాగడం దూరం చేయి, లేకపోతే నన్ను తీసుకుపో. లాకప్లోంచి విడిపించినావు కదా, ఈ అలవాటు మానిపోయావా? నా శాతనైతే నాకు శక్తి వస్తలేదు. ఎందుకంటే పొద్దునైతే నాకు గుంజుతుంది పానమాడికి. అది 97 నవంబర్లోనే ఆ రోజు నుంచి ఇంకా దాని వాసనే. నాలాంటి దౌర్భాగ్యుని, హంతకుని, వ్యభిచారిని, మోసగాని, దొంగను మా అమ్మనే తూని బతుకుగాల సావరానిందంటే నా తల్లి కూడా నా ప్రార్థన వినదు, కానీ ప్రభు విన్నాడు. కాబట్టి నాకు అలవాటు. నా సంగతి ఎవరు చెప్తా? చెప్పండి, ఎవరికి చెప్పాలా? దేవునికే చెప్పాలి. చూడండి చివరి మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం. అందరం చదువుదాం. 9వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. అందరం చదువుదాం. పేజ్ నెంబర్ 90. ఏమనుందంటే అక్కడ, ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరగం, అది మేము ఎరగం. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడే, తన సంగతి తానే వారితో అనేది. తన సంగతి తానే చెప్పుకోలేడు, వాడిని అడగండి. ఆ వైపు చూడండి. ఓమా, ఈ కొడుకు మీ కొడుకేనా? అవు మా కొడుకే. వీడు గుడ్డోడా? అవు గుడ్డోడే. మరి ఇప్పుడు చూస్తున్నాడు కదా. అవు చూస్తున్నాడు. ఇంతకు ఎవరు బాగా చేస్తారు వీన్ని అంటే తల్లిదండ్రులు చెప్పలేకపోయినారు, భయపడ్డారు. చెప్తే ఏం చేస్తారో ఏమో అనుకొని వాళ్ళు తల్లిదండ్రులు తెలియలేనిదే. మమ్మల్ని ఎందుకు అడుగుతావా? మా వానికి ఏమొచ్చింది చెప్పండి, మా ఏమొచ్చింది అనండి. వయసు వచ్చిందనండి. మనల్ని ఏం చేస్తారు? వయసు వస్తేనే మీరు చేస్తారే, నా భయం తట్టుకోలేక మరి నేను మోత ఎట్లుంటుందో. కానీ మా పిల్లకు వయసు వచ్చిందని పెద్ద ఫ్లెక్సీ, మా పిల్ల పుష్పవతి అయింది లేదా పెద్ద మనిషి అయిందని చెప్పి పెడతారు. వయసు వచ్చిందంటే అదే అర్థం. అట్లా చేయకూడదు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మా వానికి ఏమొచ్చింది? వయసు వచ్చింది, వాని సంగతి వాడే చెప్పుకోగలిగారు. అప్పుడు వాడిని అడిగినారు. అప్పుడు వాని సంగతి చెప్పినాడు, నేను గుడ్డోన్నే, కానీ యేసుప్రభు నన్ను బాగు చేసి. నిజంగా అలా చెప్పగలుగుతున్నావా? ఎవరికైనా సువార్త ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? నన్ను బాగు చేసింది యేసుప్రభు అని చెప్తున్నారా? పాస్టర్ అని చెప్తున్నారా? పాస్టర్ ఎవరిని బాగు చేయలేడు. కాబట్టి రాత్రి పిల్లారా, బైబిల్ గ్రంథం ప్రకారం మన సంగతి ఎవరు చెప్పాలా? మనం ఏం చేస్తామంటే అందరూ చెప్పుకుంటాం. అట్లాగా దేవునికి చెప్పడం నేర్చుకోవాలా. నీ భర్త గురించి దేవునికి చెప్పు, లేదా నీ భార్య గురించి దేవునికి చెప్పి ప్రార్థన చేయి. సమరయ స్త్రీ అనింది, నాకు పెనిమిటి లేడన్న మాట నిజమే, సత్యమే చెప్పితివి అంటే నా సంగతి నేను చేసినవన్నీ కూడా ఇదిగో చెప్పినాను. ఊరే ఏం చేసింది? ప్రభుని నమ్మింది. 4:39 ఉంటుంది, నీవు చెప్పిన మాటను బట్టిని గాక మా మటుకు మేము చూసి ఇదిగో ఈయన రక్షకుడని నమ్ముతున్నామని అంటారు. కాబట్టి మీ సంగతి దయచేసి దేవునికే చెప్పండి. నీ ఎట్లైనా చెప్పు, కూర్చున్నా చెప్పు, మోకాలు ఉండనా చెప్పు, పోనీ మంచం మీద పండుకోనా చెప్పు, కుర్చీ మీద కూర్చొని కూడా చెప్పొచ్చు, ఏం కాదు. నేను చెప్పను, నాకు రాదు అంటే ఇంకంతే. కాబట్టి మన సంగతి మనం ఎవరికి చెప్పుకుందాం? యేసు ప్రభుకి చెప్పు. నేను ఇతరులకు చెప్పదని కాదు, ఆయనకు చెప్పకుండా ఇతరులకు చెప్పడము మనకు మంచిది కాదు. ఒకరికి ఒకరు ప్రార్థన చేయవలని కూడా ఉంటుంది. నా మటుకు నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు నగుదని కూడా ఉంటుంది. ఇట్టి సంగతి శాసనం చేయమని ఉంటుంది 6:10 దానియేలు గ్రంథం. ఇట్టి సంగతి ఏందా సంగతి? ఎవరు ప్రార్థన చేయొద్దు, నాకే చెప్పాలన్నాడు. ఎవడు? రాజు. లేదా నేను పెట్టిన బొమ్మకు చెప్పుకున్నాడు. బొమ్మ ఏం చెప్తుంది? అయినా సరే దానియేలు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ సువార్త ఆపుతారేమో, మీటింగ్లు ఆపుతారేమో, చర్చలకు తాళాలు వేస్తారేమో, లేదా పడగొడతారేమో, కానీ ప్రార్థన మాత్రం ఎవడు ఆపలేడు. అది ఎవరి చేత కాదు. అరే నువ్వు ప్రార్థన చేద్దామంటే నువ్వు లోపల చేస్తావు, ఎవరు కూడా పెడతారు. కాబట్టి రాత్రి మన సంగతి మనం ఎవరు చెప్పుకుందాం? చెప్పండి, ఎట్లా చెప్పాలా? ఓమా ఏమంటే 10,000 కానికిస్తారేమో ప్రార్థన మాత్రం చేసట్లేదు మీరు.
ఆ? ఎక్కడ తిరగమంటారు తిరుగుతారు. పాపం వాడు 5,000 కొట్టేస్తున్నాడంట, వేరే పాస్టర్ చెప్పినాడు. ఎన్ని డబ్బులో. కాబట్టి పిల్లరా, బైబిల్ ప్రకారం మన సంగతి మనం ఎవరికి చెప్పుకోవాలి? మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పండి. నేనైతే ప్రభుకే చెప్తా. ఓకే, అందరూ లేచి పడతాం, ప్రార్థన చేసుకుందాం. మన సంగతి మనం ప్రభుకి చెప్పాలి. హిజ్కియా చెప్పుకున్నాడు తన సంగతి. నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటునో, ఎట్లా కార్యములు జరిగించుతునో, అది పెళ్ళైనా సావైనా గృహప్రవేశమైనా నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటునో. యెఫ్తా తన సంగతి అంతా యెహోవా సన్నిధిలో చెప్పుకున్నాడు. వీనికి వయసు వచ్చింది, మావాని అడగండి, మావాడు వాని సంగతి వాడే చెప్తాడని అన్నాడు. కాబట్టి మన సంగతి ప్రభుకి చెప్పాలి. దానినే ప్రార్థన అంట. ప్రార్థన మానేస్తే పరలోకం పోము. ప్రార్థన చేయకుండా ఊరికే వచ్చిపోయి రొట్టె ద్రాక్ష తీసుకున్నా ఎవ్వరు పోరు. మీరు పొరపాటున మోసపోయి ఎవరో మా కోసం ప్రార్థన చేస్తారని చెప్పుంటే మాత్రం నువ్వు అగ్గిలో కాలేసినట్టే, నేను ఎత్తి మీద బొగ్గులు వేసుకున్నట్టే, నల్లవి కాదు ఎర్రవి. కాబట్టి రాత్రి మనం పరీక్ష చేసుకుందాం, లేచి నిలబడదాం, అందరం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నీ అవసరత, నీ అక్కర నువ్వు ప్రభుకు మాత్రమే. అందరం